కవిత చేపట్టే నిరవధిక దీక్షను విజయవంతం చేయాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టనున్న 72 గంటల నిరవధిక నిరాహార దీక్షని విజయవంతం చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ రామ్కోటి ప్రజాపతి, రాచమల్ల బాలకృష్ణలు అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో గల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పోస్టర్ని ఆవిష్కరించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకి అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో బీసీలంతా రెడ్డిలను గెలిపించుకున్నారని, వారు ఇప్పటికైనా స్పందించి బీసీల రిజర్వేషన్ కోసం ప్రశ్నించాలని, లేని పక్షంలో బీసీల చేతుల్లో భూస్థాపితం తప్పదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రతో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపాలని చూస్తుందని, బీసీలకి 42% రిజర్వేషన్ బిల్లు సాధనకై తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద కల్వకుంట్ల కవిత చేపట్టబోయే 72 గంటల నిరవధిక నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎరుకల సంఘం వెలుగు శంకర్, దళిత సంఘం రాములు, యాదవ సంఘం దోటి గణేష్, పగిళ్ల భాస్కర్, విశ్వకర్మ సంఘం శ్రీనివాసాచారి, నరేష్, కుమార్ సంఘం జిల్లా నాయకులు నగేష్, సంచారాణి, మంజుల తదితరులు పాల్గొన్నారు. జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు మేము నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతు తెలపడానికి ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా వచ్చినాను కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి చెప్పడం ఏంటంటే, గత 18 నెలలుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో గత 18 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి పెట్టడంతో రేవంత్ రెడ్డి గారు తలకి వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ యొక్క బిల్ పాస్ చేసే విషయంలో కవిత గారు అడిగిన విషయాలు ఏంటంటే, ఈ యొక్క బిల్లుని సపరేటు విద్యా, ఉద్యోగ, రాజకీయ విధంగా పెట్టాలని చెప్పడంతో ఆ బిల్లులను 2 విధాలుగా మార్చి 2 బిల్లులు పెట్టడం జరిగింది. ఆ యొక్క బిల్లులు పెట్టిన తర్వాత ఆ యొక్క బిల్లుని రాష్ట్రపతి గారి దగ్గరికి పంపడం జరిగింది. రాష్ట్రపతి గారి దగ్గరికి పంపి దాదాపు 4 నెలలు గడుస్తున్న సమయంలో ఆ యొక్క బిల్లును 9th షెడ్యూల్లో చేస్తే మనకు బీసీలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో మనకు 45% కలిగి వస్తాయి. అయితే మేము ఏం చెప్తున్నామంటే, 3 నెలల నుంచి ఇంతవరకు స్పందన కాంగ్రెస్ పార్టీది లేదు, బీజేపీ పార్టీది లేదు. అదేవిధంగా 2018 ఆర్డినెన్స్ను మారుస్తూ 2025లో మన రీసెంట్గా 15 రోజుల క్రితం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో మళ్ళీ ఒక బిల్ పాస్ చేసి గవర్నర్ గారు దానికి పంపడం జరిగింది. ఆ యొక్క బిల్లు కూడా ఇప్పటి వరకు మీద స్పందన లేదు. అంటే మేము ఏం చెప్తున్నామంటే, రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు, బీసీలకు 42% ఇవ్వాలని చెప్పేసి కనీసం అవగాహన లేకుండా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు కనీసము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో మీరు సుప్రీంకోర్టు తలుపులు ఇంత తప్పలేరు కాబట్టి 9th షెడ్యూల్ అధ్యరిస్తలేరు, ఆర్డినెన్స్ మీరు పాస్ చేస్తలేరు, ఆర్డినెన్స్ పాస్ చేసిన దాన్ని లీగల్ ఫైట్ చేస్తలేరు. గత పక్కనే ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వంలో, ఇప్పుడు గతంలో కూడా జయలలిత ప్రభుత్వం కూడా 9 సంవత్సరాల వరకు స్థానిక ఎలక్షన్లు జరపలేదు. దేనికంటే అక్కడ వాళ్ళు కూడా 50% పైన ఉన్నారు కాబట్టి 50% వరకే సీజింగ్ ఉన్నది కాబట్టి దాన్ని తీయాలంటే సుప్రీంకోర్టు తలుపులు తట్టి అక్కడ తమిళనాడు ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు బీసీలకు రిజర్వేషన్ కల్పించుకుంటారు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల మీద ప్రేమ గిట్టుంటే సుప్రీంకోర్టు తలుపులు తట్టండి, మీరు కేసు వేయండి, ఫైట్ చేయండి. కానీ ఈ ఎలక్షన్ పోతాం అంటే మాత్రం రాబోయే రోజుల్లో మీకు మాత్రం గుణపాఠం తప్పుతుంది. మీరు బీసీలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, మన జానారెడ్డి గారు కానీ చాలా మంది రెడ్డిలు గత నాకు తెలిసినంత మాత్రం స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి నల్గొండ జిల్లాలో రెడ్లు మాత్రమే పాలిస్తున్నారు, బీసీలకు స్థానం లేదు. ఏ పార్టీ అయినా సరే రెడ్డిలే పాలిస్తున్నారు. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, మీరు ముందు నడిచి బీసీలకు స్థానం కల్పించండి. మీ పార్టీ అధికారంలో వచ్చింది కదా, మీరే భోజనం పెట్టే స్థాయిలో ఉంది కాబట్టి మీరు ఏమంటే ముఖ్యమంత్రి స్థానం కావాలని కొట్లాడడం, హోంమంత్రి స్థానం కొట్లాడడం బంద్ చేయండి. మీరు బీసీలకు స్థానం ఇవ్వండి, బీసీలకు పెద్దపేట ఇవ్వండి, బీసీల ముందు నడిపించండి. మేమేం చెప్తున్నాం, బీసీల కోసం ఎవరు మాట్లాడినా కూడా మేము స్వాగతించడం రెడీగా ఉన్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షుడు కల్వకుంట్ల కవిత గారు ఒకటే చెప్తున్నారు, బీసీల కోసం ఎవరు కొట్లాడినా కూడా ఖచ్చితంగా మేము గుండెల పెట్టుకుని చూసుకోవడానికి రెడీ ఉన్నాం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బీజేపీ మీద పోరాటం చేయాలి. అఖిలపక్షం తీసుకెళ్తామంటున్నారు. అఖిలపక్షం మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తీసుకెళ్తున్నారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకెళ్తున్నారా? బీసీలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే మేము రాము, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పొన్నం ప్రభాకర్ గారు, మీరు కనీసము ఈరోజు ఒక బీసీ కోటలో మీరు మంత్రి అయ్యారు, పిసిసి మహేష్ కుమార్ గారు బీసీ కోటలో మీరు కూడా బీసీసీ అయ్యారు. కాబట్టి మేము చేసిన పోరాటానికి ఈరోజు బీసీలు నామినేటెడ్ ఖాతాలో కానీ ఎమ్మెల్సీలు కానీ మీకు రావుతున్నాయి. కాబట్టి
ప్రజెంట్ బీసీ సిచ్యువేషన్ నడుస్తుంది కాబట్టి బీసీలకు లాభం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిర్ణయం తీసుకోవాలి. 42% చేసినాకనే స్థానిక ఎలక్షన్లు వాళ్ళు ఎలక్షన్ ఇంపార్టెంటే 42% ఇంపార్టెంటే. ఎందుకంటే బీసీలు గత 70 సంవత్సరాలకి అన్యాయం అయిపోయారు. ఇక్కడైతే స్థానికంగా అయితే గ్రామాలకెళ్ళి మొదలు పెడితే జిల్లా వరకు మొత్తం అగ్రకులాలు పాలించింది కాబట్టి మేము ఏం చెప్తున్నాం, మిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇప్పటికైనా కూడా మీరు రాహుల్ గాంధీ తోటి గారి సోనియా గాంధీ తోటి మాట్లాడి ఇక్కడ పార్లమెంట్ నడుస్తుంది, నిలదీయండి, మీరందరూ నిలదీయండి, వెళ్ళండి, మీరు ముందు నలవండి, బీసీల పెద్దపీట వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటాం. రేపు 4, 5, 6, 7 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారికి ఇక్కడికి వెళ్ళి రజక సంఘం, నాయ బ్రాహ్మణ సంఘం, కుమ్మర సంఘం, చారీ సంఘం, యాదవ్ సంఘం, గౌడ సంఘం, దళిత సంఘాలను మద్దతు తెలుపుతున్నాయి. ఇక్కడికి వెళ్ళి దాదాపు 15,000 మందిని తరలించడానికి ఇక్కడ మేము కూడా ఏకమై కవితక్క గారికి ఏకమై మద్దతుగా నిలుస్తామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భం ఒకటి తెలియజేసుకుంటాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు చివరిగా చెప్తున్నాం, మీరు 42% రిజర్వేషన్ ఇస్తారా సస్తారా, లేకుంటే దిగిపోండి, మీరు దిగిపోవాలి, రాజీనామా చేసేసండి. ఇంకొకటి, మీరు ఢిల్లీకి వెళ్ళి 50 సార్లు ఢిల్లీకి వెళ్ళి ఏ రోజైనా కనీసం మీరు బీసీ బిల్లు మీద మీరు రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నట్టు చర్చిస్తున్నట్టు మాట్లాడిరా? మీరు కనీసం పార్లమెంట్ నడుస్తుంది, అయ్యా రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చాం, కనీసం ఇదన్నా చేయాలని సోయాలు ఉందా మీకు? మీరు ఢిల్లీకి వెళ్తున్నారు, మీరు పదవుల గురించి మాట్లాడుతున్నారు, పైసల గురించి మాట్లాడుతున్నారు, మూటల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఏ రోజు కూడా బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు నిలదీయాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మీకు చివరి అవకాశం ఇది తెలంగాణ రాష్ట్రంలో, లేకుంటే భూస్థాపితమైన రోజులు దగ్గర పడ్డాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి అందాల పోటీలు నడిస్తే 5-6 సార్లు పోతాడు, కానీ బీసీ బిల్లు మాట్లాడడానికి మాత్రం ఢిల్లీకి మాత్రం ఒక్కసారి పోలే. ఎప్పుడు చూడు మూటలు చీటలు తప్ప మీరు ముఖ్యమంత్రి పదవి ఏడబోతుందని చెప్పేసి మీరు అక్కడ వాళ్ళని మెమేకం చేసుకుంటారు తప్ప ఏ రోజు కూడా బీసీ గురించి మాట్లాడలేదు. ఇప్పటికైనా బీసీ గురించి నిలదీయండి, సుప్రీంకోర్టు తలుపులు తట్టండి, బీసీలకు న్యాయం చేయండి. బీసీలకు న్యాయం చేయకపోతే రాబోయే రోజులలో మాత్రం ఇక్కడ ఉన్న జానారెడ్డి గారు కానీ, తన కొడుకు కానీ, కోమటిరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ వేదిక బీసీ సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. అయ్యా ఇప్పటికైనా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారిని తీసుకొని రాహుల్ గాంధీ తలుపులు తట్టి, రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తలుపులు తట్టి కేసు వేసి బీసీలకు న్యాయం చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలి. మీరు కపట ప్రేమ చూపించవద్దు బీసీల మీద. మీరు పార్టీ పరంగా గిట్టి పరంగా ఇస్తుంటే మాత్రం మీకు పంగలు వగిలిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. జై తెలంగాణ, జై బీసీ, జై కవితమ్మ. 7వ తారీఖు 10 గంటల వరకు 72 గంటల నిరవధిక నిరాహార దీక్షకు మన నల్గొండ జిల్లా నుంచి సబ్బండ వర్గాలు, మన బీసీ బాంధవులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్క సోదరునికి ఈ యొక్క సభ ద్వారా విన్నవించుకుంటా ఉన్నాను. ఇలా ఏ అయితే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు పోతామని ఆనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ దాని కప్పదాట్లు వేయడానికి, దాని పక్కకు నూకడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కవితక్క గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పటికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి అనేక మీటింగ్లు పెట్టి ఇలా కవితక్క గారి ఒత్తిడి మూలంగానే అసెంబ్లీలో, కౌన్సిల్లో 42% బీసీ బిల్లును అయిందంటే అది ఖచ్చితంగా కవితక్క గారి పోరాట ఫలితం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా 42% రిజర్వేషన్ల కోసం విద్యా ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందనే ఆ ఉద్దేశంతో ఇందిరా పార్క్ వేదికగా 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని, ఆనాడు కూడా పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా 72 గంటలు నిరాహార దీక్ష చేసి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ ప్రభుత్వం తలకి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ అసెంబ్లీలో పెట్టారంటే అది ఆనాడు కవితక్క గారు చేసిన పోరాటం అని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇలా అసెంబ్లీ కౌన్సిల్లో చేసిన మీ బిల్లులు ఇంతవరకు రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేదు. మరి అంతేకాకుండా మీరు 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి మరి గవర్నర్ దగ్గరికి పంపిస్తుంది. అది ఆమోదమే పొందకపో, ఇదే చేయకపో, నువ్వు అసెంబ్లీ పెట్టే తెల్లారే మరి అన్ని కమిటీలన్నింటిని కూడా మరి అఖిల పక్షాన్ని కూడా కేంద్రాన్ని తీసుకుపోతామని చెప్పడం జరిగింది, ఢిల్లీ తీసుకుపోతామని చెప్పారు. మరి అఖిల పక్షం పోయింది, అది పోయింది. మరి మీరు అఖిల పక్షం తీసుకోవడం మీకు అంత భయం ఎందుకు? అంటే మీ బడాబాయి నరేంద్ర మోడీ గారిని ఇబ్బంది పెట్టొద్దని మీరు ఈ యొక్క కపట ప్రేమన్నా, లేక మేము నరేంద్ర మోడీ గారిని సేఫ్ జోన్ లో ఉంచాలని మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నా అని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాను. అంతేకాకుండా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఇలా అనేకమైనటువంటి ఇలా 42% బీసీ రిజర్వేషన్ చేయడానికి ఈ రేవంత్ రెడ్డి గారికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. మీరు ఎందుకు చేస్తలేరని కూడా ఒక బీసీ బంధువులు, ఒక బీసీ బిడ్డగా మిమ్మల్ని ఈనాడు చేస్తున్నారు. మరి మీరు హైకోర్టుకి ఎందుకు?
హైకోర్టును ఎందుకు సంప్రదించలేదు? పక్కన ఉన్న రాష్ట్రం ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళు చేసిన చట్టాలను ఆమోదించకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు అనుసరించింది. మీరు ఎందుకు వద్దలేరు బీసీ బిల్లు గురించి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఎలక్షన్ నిర్వహించడం ఎంత ముఖ్యమో బీసీల రిజర్వేషన్ చేయడం కూడా అంతే ముఖ్యం. పక్కన ఉన్న రాష్ట్రం ఉన్నటువంటి 9 సంవత్సరాలు ఎలక్షన్ లేకుండా ఆపింది. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్ పోవాలి. లేని పక్షంలో బీసీ బిడ్డలు ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేశారు, ఎదురుదాడి చేశారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇలా పెద్దలు అన్నట్టుగా గతంలో మీరు జంతర్ మంతర్ దగ్గరికి అందరు బీసీ సంఘాలను తీసుకొని మీ బీసీఎంఎల్ కాంగ్రెస్ పార్టీలో తీసుకుపోతుంది. ఆడికి ఏమైంది? మీరు చేసింది నవలపాలైంది. మీ మీటింగ్ మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ మీటింగ్ రాలేదు. మరి రేపు పొద్దుగాల కూడా ఇంకో మీటింగ్ చేస్తారు. మరి అందరు తీసుకుపోతామని అంటారు. ఇలా పొన్నం ప్రభాకర్ బీసీ కుటుంబంలో పెట్టిన పెద్ద నాయకుడు ఆయన, మరి ఆయన కూడా అందరు తీసుకొని పోతామని అంటారు. ఎందుకు ఈ కపట ప్రేమ మీకు? ఎందుకు ఈ కపట ప్రేమ? ఎందుకు మీరు ఇంత నటిస్తారు? మీరు బీజేపీ ఒకటై ఎందుకు ఈ కపట ప్రేమ చేస్తారు? ఖచ్చితంగా అన్ని అవకాశాలు మీ దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బీసీ బిల్లులు పెట్టాల్సిందే. 42% మాకు ఇవ్వాల్సిందని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత నేను ఒక నల్లగొండలో పుట్టిన బిడ్డగా నేను ప్రశ్నిస్తున్నా. స్వతంత్రం వచ్చిన నుంచి కూడా మన నల్గొండ జిల్లాలో రెడ్డిల ఆధిపత్యం నడుస్తా ఉన్నది. మీకు మంచి అవకాశం వచ్చింది. 42% బీసీ బిల్లును ఆమోదింపండి. మీ ముఖ్యమంత్రి గారు మెడలు వంచి మీరు రాహుల్ గాంధీ గారిని అడిగి ఇలా బీసీ బిల్లును పెడితే మీకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మీకు కృతజ్ఞతలు చెప్తారు. కానీ బీసీ బిల్లుకు ఆమోదించకుండా పోతాం. ఖచ్చితంగా నల్లగొండలో ఉన్న బీసీ బిడ్డలు ఖచ్చితంగా మీ పైన ఎదురుదాడి చేశారు. మీరు ఖచ్చితంగా బీసీలకు మరొకసారి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మరొకసారి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నల్లగొండ జిల్లాలో ఎప్పుడు కూడా మీది ఆధిపత్యమే. ఎప్పుడు కూడా మీరు బీసీలో ఉండడం ఎస్సీ బీసీలో మీకు ఓట్లు వేసే యంత్రాలుగా ఓట్లు వేసి పని మనుషులుగా మారిన ఖచ్చితంగా మా పైన అవకాశం వచ్చింది, మా మంచి అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు మా ఓట్లతో గెలిచారు. కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మీరు విడవకండి. మా బీసీలతో సన్నిహితంగా ఉండాలంటే, మా బీసీల మెప్పు పొందాలంటే ఈ ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా ఎదురు తిరిగి ఖచ్చితంగా బీసీ బిల్లును తీసుకొచ్చి మా బీసీలకు న్యాయం చేయాల్సిన మంచి అవకాశం మీ దగ్గర ఉంది. అన్యాయం చేస్తే మాత్రం మరీ దురదృష్టకరులు చేస్తే మాత్రం ఖచ్చితంగా బీసీలు తిరగబడతారని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాను. మరి 4, 5, 6వ తేదీ నాడు ఇందిరా పార్క్ లో జరిగేటువంటి దీక్ష 72 గంటల దీక్షకు మనం అందరం కూడా నల్గొండ జిల్లా తరఫున పెద్ద ఎత్తున హాజరై ఎస్సీ ఎస్టీ బీసీల అందరం కూడా పెద్ద ఎత్తున హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై బీసీ, జై బీసీ, జై కవితక్క. జిల్లా సైదులు రాష్ట్ర కమిటీ సభ్యుల సంఘం ఈరోజు కవితక్కగా చేసేటువంటి 72 గంటల దీక్షకి మా రజక సంఘం తరఫున ఉమ్మడి నల్లగొండ జిల్లా మొన్న భువనగిరి, నిన్న సూర్యాపేట, ఈరోజు నల్లగొండ మరి ప్రెస్ మీట్ పెట్టుకుంటూ పోవడం జరిగింది. అదే సందర్భంలో పెద్ద ఎత్తున అన్ని కులాలని ఏకం చేసి రేపు ఈ యొక్క 72 గంటల నిరోధక దీక్షను మద్దతు ఇచ్చి భారీ ఎత్తున మరి యొక్క పార్టీలకు కలుపుకలిగే విధంగా మరి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై రజక, జై జై రజక. నేను మాలమానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి. రేపు జరగబోయే కవితక్క గారి దీక్షకు దళిత సంఘాలకు వెళ్ళి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. తక్షణమే దానికి సంపూర్ణమైన దళిత సంఘాలకు వెళ్ళి సంపూర్ణ మద్దతు అన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. జరగబోయేది కవితక్క గారి దీక్షకు పూర్తి మద్దతుగా మరి మద్దతు ఇస్తున్నాం.